బీజేపీ 0. ఒక్క మున్సిపాలిటీని గెలుచుకోలేకపోయింది. కార్పొరేషన్ని కూడా చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గెలుచుకున్నారు. ఇక మీరు బీజేపీ పని ఇదని మీకు ఇప్పటికైనా ఇంతకుముందు కంటే మేము ఎక్కువ ఓట్లు కానీ సీట్లు కానీ సంపాదించడం తృప్తి ఉంది కొంతవరకు నేను చేసిన కష్టానికి. మీ దగ్గర 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఏ రోజైనా ఒక కలెక్టర్ల సమావేశం పెట్టి మా పథకాలు ఇవి ఉన్నాయి మీరు జనాల్లోకి తీసుకెళ్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఆవాస్ యోజన వచ్చింది. ఆవాస్ యోజన కింద డబ్బులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆ డబ్బు తీసుకుంటాడు. కానీ బొమ్మ పెట్టేది ఎవరు? ప్రధానమంత్రి బొమ్మ పెట్టరాలు, ఎవరు పెడతారు? ఇందిరమ్మ బొమ్మ పెడతారు, రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెడతారు కదా. డబ్బులు వాళ్ళకి సొమ్ము సోకోదు, అదే చూసుకోవాలి. కనీసం మీ అంతర్గత లొల్లి వల్ల బీజేపీకి ఇట్లాంటి దారుణమైన ఫలితాలు వచ్చాయన్న సమీక్ష ఏమైనా జరుగుతుందా మీకు? అంతర్గత లొల్లి మా పార్టీలో కాంగ్రెస్ దాంట్లో కనిపిస్తున్నారా? కొట్టుకుంటారు, చైర్లు తీసుకుంటారు, కాంగ్రెస్ దాంట్లో తిట్టుకుంటారు. వీడు లంగాలు రేవంత్ రెడ్డి ఏమైనా తిట్టిండో వీడు రాజగోపాల్ రెడ్డి నమస్తే. ఈరోజు మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడడానికి మనతో పాటు సంఘ్ పరివార్ సభ్యులు, సోషల్ జస్టిస్ సౌత్ ఇండియా డెవలప్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, మోదీ టీం సభ్యులు, బీజేపీ హిందుత్వవాది తుర్క నరసింహ మనతో ఉన్నారు. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సాధించింది విజయమా, మూట కట్టుకుంది అప్రతిష్ట, అసలు గెలిచిందా లేకపోతే పూర్తిగా దిగజారిందా అనే విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూకి స్వాగతం పలుకుదాం. అన్న నమస్తే. నమస్కారం. ప్రస్తుతం తాజా మున్సిపల్ ఎన్నికలు పూర్తయినాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బ్రహ్మాండమైన పట్టు ఉన్నదని చెప్పుకొని తిరిగారు ఎన్ని రోజులు. గ్రామీణ ప్రాంతాల్లో మాకంత లేదు, పట్టణ ప్రాంతాల్లో మాత్రం మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అన్నారు. కానీ పట్టణ ప్రాంతాల్లో చూస్తే 0, బీజేపీ 0. ఒక్క మున్సిపాలిటీని గెలుచుకోలేకపోయింది. కార్పొరేషన్ని కూడా చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గెలుచుకున్నారు. ఇక మీరు బీజేపీ పని ఇదని మీకు ఇప్పటికైనా ఏంది మీ దృష్టికి వచ్చిందా? మీ కళ్ళకు తేలిందా? నేను అదే అంటాను మిమ్మల్ని, మీ దృష్టికి వచ్చిందా అని. మీరు 0 అంటారు కదా, 0 అంటారు కాబట్టి మేము గెలిచిన సీట్లు అవుతుంది, మేము ఫామ్ చేసిన అవుతుంది. మీ దృష్టికి వచ్చిందా? మరి దృష్టికి వస్తే మీరు 0 అన్నారు కదా. ఇంతకుముందు కంటే మేము ఎక్కువ ఓట్లు కానీ సీట్లు కానీ సంపాదించడం తృప్తి ఉంది కొంతవరకు నేను చేసిన కష్టానికి ఫలితం. మీరు ప్రజా తీర్పు ప్రకారం, ప్రజల తీర్పు కౌన్సిలర్లను గెలిపించడము, కార్పొరేటర్లను గెలిపించడం. ప్రజా తీర్పు ప్రకారము 2996 మొత్తం కార్పొరేటర్లు కౌన్సిలర్ల సీట్లలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు. వీటిలలో 0 మున్సిపాలిటీలు మీరు గెలిచింది ప్రజా తీర్పు ప్రకారం. ఓన్గా ప్రజా తీర్పు అంటే ఓన్గా మీకు మ్యాజిక్ ఫిగర్ వచ్చినది 0. మీకు మ్యాజిక్ ఫిగర్ వచ్చిన మున్సిపాలిటీలు 0. కార్పొరేషన్లలో మ్యాజిక్ ఫిగర్ వచ్చిన కార్పొరేషన్లు 0. అయినా కూడా ఇంకా మాకు సీట్లు పెరిగినాయి, ఓట్లు పెరిగినాయి అంటే మిమ్మల్ని మీరు వంచన చేసుకోవడమా లేకపోతే జనాలను వంచన చేయడమా? ఇది మీ కార్యకర్తలను వంచన చేయడమా? అంటే అట్లేం కాదు. మీరు ఎంపీ ఓట్ల పర్సంటేజ్ చూసుకుంటే లోకల్ బాడీ పర్సంటేజ్, లోకల్ బాడీస్లలో ఇంతకుముందే మేము మా పార్టీలో కూడా అంతర్గతంగా కూడా డిస్కస్ నడుస్తుంది. నేను కేంద్ర ప్రభుత్వ మోడీ గారి సభ్యులుగా చాలా నేను ఎలివేటేషన్ ఏంటంటే మోడీ గారి ప్రభుత్వ స్కీమ్స్ మనం కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కింద తీసుకుపోవట్లేదు. ఒకటి జరగదు, తెలియజేయకపోవడం తెలియజేయకపోవడం ప్రజలకు. అదే మోడీ కేంద్ర ప్రభుత్వ విధానాలని పథకాలను జనాలకు తీసుకుపోవడంలో బీజేపీ ఫెయిల్ అయింది. కింది ప్రజలకు తీసుకుపోవడం ఒకటి, తర్వాత తెలియజేయకపోవడం ఒకటి. రెండోది, మూడోది ఉందా కేంద్ర ప్రభుత్వ పథకాలు మొత్తము కలెక్టర్ చెప్పడము. కలెక్టర్ నేషనల్ బీసీ ఫైనాన్స్ డెవలప్ కార్పొరేషన్ ఉంటుంది, ఎన్ఎంఎన్ ఉంటుంది, ఎన్డీడీబీ ఉంటుంది, తర్వాత ముద్రా లోన్స్ ఉంటుంది, ఎట్లా అవైల్ చేసుకోవాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ మొత్తం కలెక్టర్ ఆఫీస్లో పెట్టడము, తర్వాత వాళ్ళకు గ్రీవెన్స్ ఏర్పరచడం, వాళ్ళ ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడం కలెక్టర్ ద్వారా, గవర్నమెంట్ ద్వారా. అట్లా ఇవన్నీ మేము కలెక్టర్ని మేడ నుంచి పని చేయించుకోవాలి. మా కార్యకర్తలు కానీ మా లీడర్ కానీ ఎస్పెషల్. ఎందుకంటే ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయి. ఈ గ్రామాల స్థానిక ప్రభుత్వాల రాష్ట్రాలు ఇస్తారు. అవి చెప్పుకోవడము బలవంతంగా వాళ్ళు పెట్టకపోయినా కానీ మేము పెట్టాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పవు అట్లా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవి, అదే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఇది, 2 రూపాయల కిలో అవుతుంది, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అవుతుంది, అంగన్వాడీ అవుతుంది,
తర్వాత శ్మశాన వాటికలు అవుతుంది, డ్రైనేజ్ అవుతుంది, రోడ్స్ అవుతుంది. లోకల్ బాడీస్లో కేంద్ర ప్రభుత్వం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ఫైనాన్స్ డెవలప్ కార్పొరేషన్ గ్రాంట్ ఇస్తేనే ఆ డబ్బులు వస్తాయి. ఈ లేవు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ఇక్కడ కార్పొరేషన్లు కానీ ఫెడరేషన్లు కానీ డబ్బులు లేవు ఇక్కడ. అవన్నీ మేము మా కార్యకర్తలకు అది రీచ్ కావట్లేదు, అవగాహన రీచ్ కావట్లేదు. అది నాయకత్వము రాష్ట్ర జిల్లా నాయకత్వం కింద తీసుకుపోవడం కూడా మా యొక్క విధానాలు, నరేంద్ర మోడీ గారి విధానాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు ఫలాలు అవుతుంది, చేస్తున్న ఫలాలు ఇస్తుంది, కానీ ప్రజలకు తెలుస్తలేదు. అది దానివల్ల మేము వెనకబడ్డాం. కాబట్టి ఈ లోకల్ బాడీస్లో ఆటోమేటిక్గా తగ్గాము. కేంద్రం చూడండి, కేంద్రం ఏం చేస్తుంది ప్రజలు మొత్తం తెలుసు. కేంద్రం 370 ఆర్టికల్ కానీ, తర్వాత ఈ మత కళలు లేకుండా ఉండడం కానీ, విదేశీ విధానం కానీ, తర్వాత రామజన్మభూమి కానీ, వక్ఫ్ బోర్డు కానీ, ఇవన్నీ క్లియర్ తెలిసిపోతుంది కేంద్ర ప్రభుత్వం చేసేది మొత్తం. కానీ రాష్ట్రాలలో కిందికి వచ్చేది ఏ విధంగా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి మా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం తీసుకోలేకపోవడం వల్ల ఫెయిల్ అయిన కాబట్టి తక్కువ వచ్చింది. అది ఓపెన్ సీక్రెట్. అంటే మీరు ఒప్పుకుంటున్నారు ఏంది, మీ బీజేపీ కేంద్ర విధానాలను, కేంద్ర పథకాలను జనాల్లోకి తీసుకెళ్లడం, వాళ్ళకు ప్రయోజనం కల్పించడం, వాళ్ళకు అవగాహన కల్పించడం విఫలమైంది అని మోడీ గారు అన్నాడు కదా. కేంద్ర ప్రభుత్వం కేంద్ర నాయకత్వం తిట్టింది కదా, నీ ఒక్కనే కాదు కదా. నిన్నమున్న మోడీ గారు మున్సిపల్ ఎన్నికల ముందే తిట్టింది మిమ్మల్ని, ఇప్పుడు ఏం తిట్టలేదు, తిట్టింది. అయినా కూడా మున్సిపల్ ఎన్నికల ముందే వాళ్ళు గుజరాత్ లో పరిస్థితిని, తెలంగాణ పరిస్థితిని కంపేర్ చేసి మరీ తిట్టారు అనేది మనం వార్తలు చూసాం. నేనే చెప్తున్నాను కదా, చాలా సార్లు కలెక్టర్ ఆఫీస్ లో కూడా గొడవ పెట్టుకుని నేను కలెక్టర్ ఆఫీస్ లో రివ్యూ చేసినప్పుడు మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియజేస్తలేదు, ఎవరు తెలియజేయాలి? రాష్ట్ర ప్రభుత్వాలు కలెక్టర్ ఆఫీస్ తెలియజేయాలి. కలెక్టర్లకు ఏం పని? కలెక్టర్లు పార్టీలకు ఉత్తాస బలకరు కదా. కాదు కదా, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే కలెక్టర్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు మొత్తం ఇంప్లిమెంట్ చేస్తే కలెక్టర్ ద్వారానే రీచ్ అవుతాయి. అవును, కలెక్టర్లు ప్రచారం చేయరు కదా. ప్రచారం ప్రజలకు తెలియజేయాలి. ప్రచారం చేయడం వల్ల ప్రజలకు తెలియజేయాలి. ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు మొత్తం ప్రజలు. మీ దగ్గర 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఏ రోజైనా ఒక కలెక్టర్ల సమావేశం పెట్టి మా పథకాలు ఇవి ఉన్నాయి, మీరు జనాల్లోకి తీసుకెళ్తున్నారా, ఈ జనాలకు ప్రయోజనం కల్పిస్తురా అన్న సోయి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా ఇట్లాంటి సమీక్ష జరిగినట్టు ఉన్నదా? మీ మంత్రులకు కానీ, మీ ఎంపీలకు కానీ, మీ ఎమ్మెల్యేలకు కానీ నిజంగానే కలెక్టర్లతో పనిచేసుకోవాలన్న దృష్టి ఉన్నదా? మా ఎంపీ గారు ఎస్పెషల్లీ ఈటల రాజేందర్ గారు చాలా ప్రెషర్ చేస్తారు కలెక్టర్ ఆఫీస్. మీరు చెప్పండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టేయండి, పిఎంఈజీపీ ప్రోగ్రామ్స్ కూడా అందరూ తెలియజేసి వాళ్ళకి వస్తే చేయండి, బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెడతారు, తర్వాత మ్యాచింగ్ రాట్ కానీ అటువంటి తెలియజేయడం చాలా మా ఎంపీ గారు చెప్పారు. అది ఈటల రాజేందర్ గారు చెప్పిన వాళ్ళు పట్టించుకోవాలి. ఒక్కడే ఎంపీయా మీకు? అది రాష్ట్ర ప్రభుత్వం. మిగిలిన ఎంపీలు లేరా? మిగిలిన ఎంపీల గురించి పెద్ద ఆలోచించలేదు. అంటే అది లోపం ఉన్నది. అది ఎంపీలు ఎందుకంటే లోకల్ బాడీస్, ప్రభుత్వాలు, ఎంపీలు కాకుండా ఈ లోకల్ లీడర్స్ కానీ, జిల్లా లీడర్స్ కానీ రాష్ట్ర నాయకత్వం మీద కూడా డిపెండ్ ఉన్నాయి కదా. మరి ఎందుకు రాష్ట్ర నాయకత్వం కూడా డిపెండ్. సరే, మీకు ఏం దిక్కు లేదు, దివానం లేదు, కలెక్టర్ని అడిగే పరిస్థితి లేదంటే అనుకోవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, అధికారం ఉన్నాం, అయినా కూడా మీరు కలెక్టర్ల ద్వారా పని చేయించుకోలేకపోతున్నారు అంటే మీరు ఒకసారి చూడండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఆవాస్ యోజన వచ్చింది. ఆవాస్ యోజన కింద డబ్బులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆ డబ్బులు తీసుకుంటాడు. కాడ బొమ్మ పెట్టేది ఎవరు? ప్రధానమంత్రి బొమ్మ పెట్టరాలు, ఎవరు పెడతారు? ఇందిరమ్మ బొమ్మ పెడతారు. ఇందిరమ్మ వెళ్ళిపోతే రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెడతారు కదా. డబ్బులు వాళ్ళవి, సొమ్ము సోకోది, అదే చూసుకోండి. అంటే మరి సోయి ఉండాల్సింది ఎవరికి? సోయి ఉండాల్సింది బీజేపీ నాయకులకు పోయి మా బీజేపీ ఎందుకు పెట్టట్లేదని ఎందుకు అడగట్లేదు మీరు? రేవంత్ రెడ్డికి మీరు అమ్ముడు పోయారా? 2 రూపీస్ కేజీ బియ్యం అంటే అది కేంద్ర ప్రభుత్వం పథకం, కేంద్ర ప్రభుత్వం బొమ్మలు ఉంటాయి. వాళ్ళు పెట్టరు. ఎందుకంటే ఈ లోకల్ గవర్నమెంట్ వాళ్ళ చేతులు ఉంది. కలెక్టర్ కానీ, ఇక్కడ ఎంఆర్ఓ కానీ వాళ్ళు చెప్పినట్టు ఉంటారు. ఇది పెడితే వాళ్ళని సస్పెండ్ చేస్తారు. నెబులు పెట్టమని చెప్పేసి లోకల్ కాంగ్రెస్ లీడర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లోకల్ కాంగ్రెస్ ఎంపీ కానీ వాళ్ళు పెట్టనేయకుండా ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాలు వీళ్ళు వాళ్ళు తెలియజేయలేరు, మేము తీసుకోలేకపోతున్నాం. 2 ఉన్నాయి ప్రాబ్లమ్స్. మీ దగ్గర నిర్మలా సీతారామన్ ఒకసారి ఇదే తెలంగాణకు, ఇదే హైదరాబాద్కి వచ్చి రేషన్ షాపులకు వెళ్ళి వాళ్ళని నిలదీశారు, ఎందుకు మీరు మోడీ బొమ్మ పెట్టట్లేదు అని. ఇది ఒక్కటే కాదండి, చాలా ఉన్నాయి. ఒక కేంద్రంలో ఉన్న ఒక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తెలంగాణకు వచ్చి మా మోడీ బొమ్మ ఎందుకు పెట్టట్లేదని నిలదీసేంత వరకు కూడా ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రశ్నించలేని పరిస్థితి ఉందంటే ఇది నాయకత్వ ఫెయిల్యూరా, రాష్ట్ర నాయకత్వ ఫెయిల్యూరా, లేకపోతే ఆంధ్రలో కూడా మాకు అదే సిచ్యువేషన్ ఉంది. ఏంది, ఆంధ్రలో కూడా పెట్టట్లేదా బొమ్మలు?
మాటలు కూడా మొన్నటిదా జగన్ కాలంలో పెట్టలేకపోయేది. మేము కూడా పెట్టించాము ఇవన్నీ కొన్ని పెట్టించాము. ఇక్కడైతే అది కూడా లేదు కదా. ఇక్కడ కొట్లాడాలి కదా. అప్పుడు అంటే ఎందుకు కొట్లాడట్లేదు, కారణం ఏంది? కొట్లాడి తెలియజేయాలి, ధర్నా చేయాలి. ఈ పథకాలు కలెక్టర్స్ వీళ్ళు పెట్టిస్తారు, కాంగ్రెస్ చేసింది మేము. ఇప్పుడు మీరు మోడీ సభ్యులు ఒక విధానమైన స్పష్టమైన విధానము రాష్ట్ర నాయకత్వం ఉండాలి. తర్వాత ఎక్కడికెక్కడికి సెంటర్స్ ఓపెన్ చేయాలి, సర్వీసింగ్ సెంటర్స్ ఓపెన్ చేయాలి. ఈ సర్వీసింగ్ సెంటర్ నుంచి ప్రతి ఒక్క మండలానికి ఒక సర్వీస్ సెంటర్ వేసి ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి, ఎట్లా అప్లై చేసుకోవాలి, రైతులకు అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది, వృత్తికారులకు అవుతుంది, తర్వాత వివరి సెక్షన్కి అవుతుంది, మత్స్యకారులకు అవుతుంది, తర్వాత ఈ రకరకాల స్కీమ్స్ ఇవన్నీ. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు, ఇవి మీ రాష్ట్ర పార్టీలో చెప్పుకునే అవకాశము, చెప్పుకుంటే వినే ఆలోచన ఉన్నదా? ఎవరింటారండి? ఇంటుంటే మొన్న ఎలక్షన్లో మీరు చూడండి, ఎలక్షన్లో బీజేపీ విధానం కాదు, కాంగ్రెస్ తోటి పొత్తు కలిపి చైర్మన్గా వైస్ చైర్మన్గా చేయడం బీజేపీ నేషనల్ విధానం కాదు, స్టేట్ విధానం కాదు. మరి అంటే జరిగింది అది జరిగినప్పుడు కార్యకర్తలు ఏమైనా బాధపడతారు? మా కార్యకర్తలు అరే మనం దేశ లెవెల్లో కాంగ్రెస్ కు వ్యతిరేక అంటున్నాం కదా, కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నాం కదా, మనం కాంగ్రెస్ ముక్త భారత్ చేయకుండా లోకల్ భారత్ లో కాంగ్రెస్ యుక్త భారత్ చేస్తూ వాళ్ళని మనం కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు కలిపి వాళ్ళ చైర్మన్ మనం వైస్ చైర్మన్ తీసుకోవడము, లేకపోతే వాళ్ళకి ఇండైరెక్ట్ సపోర్ట్ చేసినాం కదా, ఇది చాలా తప్పుగా అని చెప్పి ప్రతి కార్యకర్త కూడా బాధ ఉంది, బాధపడుతున్నారు కూడా కార్యకర్త. బీజేపీ కార్యకర్త ఏంటంటే ఒక నరేంద్ర మోడీ గారికి ఫీల్ అవుతుంది. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, కేంద్రం కానీ సంస్కరణ చేసినా కానీ, ఒక చట్టం చేసినా కానీ అది మేము చేసిన చట్టం మాది అని తృప్తిగా, ఇంటికాడ అన్నం లేకున్నా కానీ రామజన్మభూమి తీసిన ఉంటుంది తృప్తి, తీసి ఉంటే అటుకులు తీసిన తృప్తి, వక్ బోర్డు తీసిన తృప్తి, తర్వాత కామన్ సివిల్ కోర్టు అలాంటి కార్యకర్తలు భావిస్తారంటారు. ఎట్లా మోడీ గారు కూడా ఒక సామాన్య కార్యకర్త కూడా, బీజేపీ లీడర్స్ కూడా, సెంట్రల్ లీడర్స్ కూడా సామాన్య కార్యకర్త లెక్క ఫీల్ అవుతారు. అంటే సామాన్య కార్యకర్త లెక్క లీడర్స్ ఫీల్ అవుతారు, తర్వాత లీడర్ లెక్క బాధ్యత ఉన్నట్టు సామాన్య కార్యకర్త ఫీల్ అవుతాడు. ఇట్టుంటుందంటే బీజేపీ. కాబట్టి కార్యకర్తలు చాలా బాధపడతారు. అది అసలు విధానం ఏంది? అది స్టేట్ పాలసా, సెంట్రల్ బీజేపీ పాలసా, లోకల్ బీజేపీ పాలసా? ఎందుకు మేము అసలు కాంగ్రెస్ విధానం అర్థం కాదు. అసలు కాంగ్రెస్ అనేదే ఇది చేయకూడదు, మాతావాదాన్ని తర్వాత కూరల్ని తీసుకుని చేయకూడదు. అసలు కాంగ్రెస్ కాదు అది. అసలు కాంగ్రెస్ అంబేద్కర్ పనిచేసిన కాంగ్రెస్ కాదు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ పనిచేసిన కాంగ్రెస్ కాదు, శాస్త్రి గారు పనిచేసిన కార్యకర్త కాదు. ఆవుదూడ గుర్తు, కాడెట్ల గుర్తు అది తీసుకొచ్చి ఇందిరాగాంధీ ఖురాన్ ఉన్న దాన్ని చెప్పి తీసుకొచ్చి ఇలా పెట్టుకుంది. ఇది ఐ కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్. అది ఉగ్రవాదులకు స్థానం అవుతుంది, తీవ్రవాదులకు స్థానం అవుతుంది, మతాలకు స్థానం అవుతుంది, పెట్టుబడిదారులను దొరలకు, భూస్వాములకు, ఫ్యాక్టరీలకు స్థానం అవుతుంది, తర్వాత ఇన్నిటికీ రకరకాల ఉత్పత్తులకు స్థానం ఇది. విదేశీ వాదం అవుతుంది, తర్వాత అక్బర్, బాబర్ ఈ సోది చెప్పుకుంటేనే బతుకుతారా బీజేపీ? ఖచ్చితంగా కాంగ్రెస్ మీ వైఫల్యాలు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు చేయడం అంటే కార్యకర్త బాధపడతాను నేను, అలాంటి కాంగ్రెస్ తోటి మేము పొత్తు కలిపినావా అన్నట్టు బాధపడతాను. ఎవరు దీనికి కారకులు? ఇప్పుడు ఒకరిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు మీరు ఎన్ని చోట్ల పెట్టుకున్నారు అని అంటే పొత్తు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ బీజేపీ నర్సాపూర్లో పొత్తు పెట్టుకున్నది, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎల్లంపేటలో పెట్టుకున్నది, అలియాబాద్లో బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నది, వేముల బీజేపీ కాంగ్రెస్ ఆమనగల్లులో పొత్తు పెట్టుకున్నది, జిన్నారంలో పొత్తు పెట్టుకున్నది బీఆర్ఎస్ తోటి. అంటే ఇప్పుడు మీకు ఇలా బీజేపీ అనేవాళ్ళు బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్ తోటి. అవకాశవాద రాజకీయాలు, సిద్ధాంత రాహిత్య రాజకీయాలే తప్ప బీజేపీకి ఇక్కడ ప్రతిపక్షం ఎవరు? అంటే మీరు బీజేపీ అనకండి, లోకల్ నాయకత్వం ఓవర్గా డిసిషన్ తీసుకోవడం. అంటే లోకల్ నాయకత్వం మీ చేతిలో లేరన్నట్ట? అంటే మీ రాష్ట్ర నాయకత్వం ఫెయిల్ అయినట్టే కదా? అర్థం కావట్లేదు, అది ప్రాబ్లం అవుతుంది నాకు. నేను కూడా అదే క్వశ్చన్ చేస్తాను. నేను అది లోకల్ నాయకత్వం వదిలిపెట్టిందా, జిల్లా నాయకత్వం వదిలిపెట్టిందా? బీఫామ్లు ఇచ్చింది ఎవరు? లోకల్ నాయకులే ఇచ్చుకున్నారా? బీఫామ్లు రాష్ట్ర నాయకత్వం ఇచ్చిందా? మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇప్పేస్తారు. అది ఒక్కరు ఇచ్చేది ఏమలేదు. మీకు బీఫామ్లు ఇచ్చింది ఎవరు? బీఫామ్లు ఇస్తే లోకల్ ప్రెసిడెంట్ ఉంటారు, ఇన్ఛార్జీలు ఉంటారు, సో స్టేట్ కొంత ఇన్వాల్వ్ అయిపోతుంది, అట్లా ఇస్తారు. అవును. ఇప్పుడు మీ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతోటి బీఆర్ఎస్ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఇక్కడ చర్యలు తీసుకోవాల్సింది ఒకటి బీఫామ్లు ఇచ్చిన వాడి మీద, ఇంకొకటి బీఫామ్లు తీసుకొని బీజేపీ సింబల్ తోటి గెలిచి మీ ప్రతిపక్షాలతోటి పొత్తు పెట్టుకున్న వాళ్ళ మీద. కానీ ఇప్పటి వరకు ఇద్దరి మీద ఒక్కరి మీద చర్యలు తీసుకోలేదు అని అంటే రాష్ట్ర నాయకత్వం యొక్క ఏంది వైఫల్యం, రాష్ట్ర నాయకత్వం యొక్క చేతకంతనం కాదా ఇది? ఈ పార్టీతోటి, కాంగ్రెస్ పార్టీతోటి, బీఆర్ఎస్ పార్టీ లోకల్లో పొత్తు పెట్టుకున్నా వద్దా అనేది విధానం కాదా నాకు తెలియదు. అంటే యాక్చువల్ విధానం ఉండదు కూడా నేను భావిస్తానంటే కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకోవడం అనేది బీజేపీ విధానం కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ తోటి తర్వాత బీజేపీ అది కాదని మేము అనుకుంటున్నాం. కార్యకర్త కూడా ప్రతి ఒక్క కార్యకర్త అట్లా అనుకుంటాడు. కానీ అక్కడ జరిగింది
జరిగిందంటే మరి రాష్ట్ర నాయకత్వం చెప్పిందా, లేకపోతే రాష్ట్ర నాయకత్వం వీళ్ళు ఫ్రీగా వదిలిపెట్టిందా వీళ్ళకు? మరి ఫ్రీగా వదిలిపెట్టి మరి కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు కదా. మరి వీళ్ళు ఫ్రీగా వెళ్తారు, కార్యకర్తగా ఓటేషన్ కూడా ఫ్రీగా వదిలిపెట్టే కదా, ఓటేషన్ ఫ్రీగా వదిలిపెట్టదు కదా. అంటే నువ్వు లోకల్ లీడర్స్ని నువ్వు ఫ్రీగా వదిలిపెట్టే కార్యకర్త కూడా ఫ్రీగా డబ్బులకు వీని కాంగ్రెస్ కూడా వాళ్ళ బెనిఫిట్ కోసం ఓటేస్తారు. వాటి ఎందుకు కమిట్మెంట్ ఉండడు కదా. కాబట్టి దీని మొత్తం రివ్యూ జరగాలి. కాంగ్రెస్తో మనం పొత్తు పడినా కలపాలా వద్దా, కలుపుతున్న సందర్భాలు ఏంటి, మరి ఇప్పుడు దీనికి యాక్షన్ ఏంటి, దీనికి ఏమైనా చెప్పుకోవాలి మనం ప్రజలకు, కార్యకర్తలకు ఏం చెప్పుకోవాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. నేను మోడీ గారు టీం మెంబర్గా చెప్తాను, ఇంత ముందుగా పనిచేసినప్పుడు మోడీ గారికి వాళ్ళకు కూడా సెంటర్ కూడా ఇష్టం లేకపోవచ్చు. మీరు నిన్న పేపర్లు ఇచ్చారు కదా, వాళ్ళని నిజంగానే సెంటర్కు ఇష్టం లేకపోతే ఈ పాటికి మీ రాష్ట్ర అధ్యక్షుడు మారాలి. ఇప్పటికే మీ రాష్ట్ర నాయకత్వాన్ని కేంద్రం మార్చి ఉండాలి. కానీ ఇంకా మార్చలేదు అని అంటే దీనికి కేంద్రం కూడా ఒక ఆమోదం ఉన్నట్టే కదా, దాని అర్థం. దానికి మార్చుకోకపోతే రోజు ఇదే పని. అంటే మీరు సిద్ధాంతాలు మారినా కూడా మాకు ఏం జరగదు అన్నప్పుడు కిందకు ఇచ్చే సిగ్నల్ కూడా అదే అవుతుంది కదా. మనం ఇంకా ఇప్పుడు రేపు జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే విధానం కొనసాగొచ్చు. సిద్ధాంతం ఎట్లా మార్చుకున్నామండి, లోకల్లో ఏం జరిగిందో ఏందో తెలియదు సిద్ధాంతం మార్చుకున్నట్టు ఎట్లయితుంది. అవును, మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నారు. ఇన్ఫర్మేషన్ రాకపోవడము, లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ రకరకాల ఉంటుంది కదా. సిద్ధాంతం మార్చుకున్నట్టు ఏదో ఒకటి జరగవచ్చు. స్పష్టంగా మీరు పొత్తు పెట్టుకున్నారు అనేది అక్కడ ఇంత ఏది బట్టలు ఇప్పేసినట్టు నేకెడ్ ట్రూత్ అంటారు దీన్ని. నేకెడ్ ట్రూత్ మీ కన్న ముందట కనబడుతుంటే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోక ఇంకా మాకు సిద్ధాంతం ఉన్నది, మాకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది. మీరు ఒక బీజేపీలు అంటారు కదా, నేకెడ్ ట్రూత్ కాదు. ఇట్లా స్థానిక ప్రభుత్వాలకు ఇండైరెక్ట్ ఎలక్షన్ అయిపోయి ఇట్లా దోపిడీ, దళారీ, బ్రోకర్ నిజం తోటి ఇట్లా చైర్మన్ కావడం చాలా తప్పదు. ఎందుకంటే ప్రత్యక్ష ఎలక్షన్లు పెట్టాలి. ప్రత్యక్ష ఎలక్షన్లు పెడితే మున్సిపల్ చైర్మన్ సిద్ధాంతాలకు మీరు పాటుపడితే ప్రత్యక్ష ఎందుకంటే మీరు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా కానీ ప్రత్యక్ష ఎలక్షన్లు పెడితే సర్పంచ్ పెడితే ప్రతి ఒక్క పార్టీలో కూడా ఆ పార్టీలో మంచి నాయకుని ప్రొజెక్ట్ చేస్తారు. ఎవరైనా కానీ ఆ మంచి రేపు అలానే పార్టీలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు మున్సిపాలిటీ భువనగిరి మున్సిపాలిటీ ఉంది. భువనగిరి మున్సిపాలిటీ సిపిఐ లేకపోతే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ లేబుల్ పెట్టి అరే పలాని వెంకటరెడ్డి, తర్వాత మన వల్లయో ఎల్లయో పుల్లయో పెడితే మంచిగా ఓట్లు వస్తే మన పార్టీ నుంచి పెట్టడం అతన్ని ప్రొజెక్ట్ చేస్తారు. తర్వాత లీడర్స్ కూడా మంచి క్వాలిటీని బిల్డప్ చేసుకుంటారు, సర్వీస్ బిల్డప్ చేసుకుంటారు కూడా. ఎందుకంటే డైరెక్షన్ అట్లాగాని ఒక్కరు గెలిచిన వాళ్ళు, ఇద్దరు పిలిచిన వాళ్ళు కూడా మున్సిపల్ ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారండి. విధానం తప్పండి. ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. బీజేపీకి ఎక్కడ కూడా మాకు బీజేపీ మీద నమ్మకం లేదని మ్యాజిక్ ఫిగర్ ఇవ్వలేదు. బీజేపీ ఏమంటుందంటే ఈ విధానమే తప్పంటుంది. మీరు గెలవలేదు కాబట్టి విధానం తప్పంటున్నారు. ఒకరు విధానం తప్పండి మీరు అనండి, మరి మీ బీఆర్ఎస్ అనండి, కాంగ్రెస్ అనండి, బీఆర్ఎస్ ఇది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలలో 66 క్లియర్ మెజారిటీ ఇచ్చింది ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళకు. మురికాలో పడి పొడుతున్నప్పుడు 13 బీఆర్ఎస్ కి ఇచ్చారు, మీకు 0 ఇచ్చారు. మీకంటే ఎక్కువ స్వతంత్రులకు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ క్లారిటీ ఉంటుంది. ఏం క్లారిటీ ఉంది? క్లారిటీ ఉంటుంది. ఈ యొక్క బ్రోకరిజము, ప్రజాస్వామ్యం ఆపాసన చేయడము, తర్వాత ఒక్కరు రెండు ప్రజలు ఆమోదించిన వ్యక్తి చైర్మన్ కావడము, ఆమోదించిన పార్టీ కార్పొరేషన్ లో కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ అతను మేయర్ అయ్యాడు. బీజేపీని ఆమోదించారా కరీంనగర్ కార్పొరేషన్ లో? విధానం తప్పంటే మేము మీరు చేసుకుంటే జనాలను తప్పంటే అంటే అధికారం ఉన్నప్పుడు ఏంటంటే అరే మనం 4 వచ్చినా కానీ మనం చైర్మన్ కావచ్చు అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం ఉంటుంది. ఓటు చేస్తే కూడా అమ్ముడు పోతారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తే మనకు కొంటారు, మంచిగా డబ్బులు వస్తారని చెప్పి వాని స్వార్థం ఉంటుంది, సర్వీస్ ఉండదు. విన్నావా? మనం ఏంటంటే ఇన్ని రకాలుగా అపాసం పాలు చేసి ఉంటుంది. దుర్మార్గము, పరోక్ష నీతి లేదు, ప్రజాస్వామ్యాన్ని అపాసం చేయడం, ప్రజాస్వామ్యం రాజకీయ వ్యభిచారాన్ని ప్రోత్సహించడం ఈ యొక్క పరోక్ష ఎలక్షన్. కాబట్టి పరోక్ష ఎలక్షన్ ప్రత్యక్ష ఎంచుకుంటే తీగల కృష్ణారెడ్డి మన అంతకుముందు టీడీపీ గవర్నర్ డైరెక్ట్ ఎన్నుకుంటారు, మంచి నాయకుడు ఎన్నుకుంటారు. ఈవెన్ ఎన్ని మతాలు అన్ని కులాలు కూడా మంచి నాయకుడు ఎన్నుకుంటారు. అట్లా ఉండదు. అప్పుడు స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం తీసుకుంటారు. మీరు వేరే స్టేట్లో చూడండి, వేరే డెమోక్రటిక్ కంట్రీస్ ఉండి ఎన్ని రాష్ట్రాలలో ఉన్నాయండి ప్రత్యక్ష ఎన్నికలు? ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి? భారతదేశంలో మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, కొన్ని లేవు. విధానం కావాలంటే ఓన్లీ ఒక 9, 8 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి ఈ ప్రత్యక్ష ఎన్నికలు. మిగతా స్థానిక ప్రభుత్వాల్లో అట్లా అనుకుంటే మీరు అనుకున్నట్టు మేయర్ ని డైరెక్ట్ గా ఎన్నుకునే ప్రత్యక్ష ఎన్నుకున్నప్పుడు ప్రధానమంత్రిని కూడా డైరెక్ట్ గా ఎన్నుకోవాలి కదండి. స్టేట్ కంటే ఏ స్టేట్ కాస్ట్ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు ఎంపీలు. సేమ్ అదే పద్ధతి.
అది వేరు. ఎంపీలందరూ కలిసి ప్రధానిని ఏ విధంగా ఎన్నుకుంటున్నారో కౌన్సిలర్లు కార్పొరేటర్లు అందరూ కలిసి కూడా మేయర్ని చైర్మన్లు ఎన్నుకుంటున్నారు. మీకు అక్కడొక విధానం ఇక్కడొక విధానం అంటే మీ ద్వంద్వ విధానాలు కావాలి. ఓకే మీరు అన్నారు కదా, ఇక్కడ ఈజీగా అమ్ముకుపోతుంది. ఇక్కడ ఈజీగా వ్యక్తి యొక్క సబ్జెక్టివిటీ బాగుంటుంది లోకల్ బాడీస్లో, సెంట్రల్లో ఉండదు తక్కువ. ఒక ఎంపీ ఈజీగా అట్లా డివేట్ కాదు. ఎందుకు గారు అవుతున్నారు కదా, అవుతున్నారు అక్కడ కూడా అవుతున్నారు, తక్కువ అక్కడ కూడా కొనుక్కుంటున్నారు. అక్కడ కూడా ప్రధాని కావడానికి మీరు కూటమి అనైతిక పొత్తులు పాలు పెట్టుకుంటున్నారు. అక్కడ కూడా అక్కడ కూటమితో గెలుస్తున్నారు కదా. కాంగ్రెస్ ఎంపీలు 10 మంది వచ్చి బీజేపీలో కలిసారు, లేదా బీజేపీ ఎంపీలు 20 మంది వచ్చి ఆ పార్టీలో మీకు ఇప్పుడు నితీష్ కుమార్ మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిరిగితే అది వేరండి. చంద్రబాబు నాయుడు మోడీ కుటుంబాన్ని పాలించలేనోడు, కుటుంబం లేనోడు ఈ దేశానికి నాయకుడు, సిగ్గు తప్పి మీరు వాళ్ళతోటి పొత్తులు పెట్టుకొని ఈ రోజు మేము గెలిచాము. ఈ రోజు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లేకపోతే బీజేపీకి అధికారం ఎక్కడదండి? బీజేపీ మీ సొంతంగా గెలిచారా? గెలవలేదు. సొంతంగా ఇవ్వాలి కాబట్టి అంతకుముందు గెలుస్తాం. సేమ్ మున్సిపాలిటీలలో కూడా అదే జరిగింది. అట్లే అది వేరు. లోకల్ బాడీస్ గురించి చెప్తున్నాను. లోకల్ బాడీస్ అట్లే ఉన్నది, నేషనల్ బాడీస్ అట్లే ఉన్నది అంటున్నాను. నేషనల్ పాలిటిక్స్ పార్టీలు బారదు అట్లా. వీళ్ళు పార్టీలు మాడు అమ్ముడు ఓడు. సరే, ఇప్పుడు మీ అంతర్గత కనీసం మీ అంతర్గత లొల్లి వల్ల బీజేపీకి ఇట్లాంటి దారుణమైన ఫలితాలు వచ్చాయన్న సమీక్ష ఏమన్నా జరుగుతుందా? మీకు ఆ కనువిప్పు ఏమన్నా జరిగే అవకాశం ఉందా? అంతర్గత లొల్లి మా పార్టీలో కాంగ్రెస్ దాంట్లో కనిపిస్తలేరా? కొట్టుకుంటారు, చైర్లు వేసుకుంటారు, కాంగ్రెస్ దాంట్లో తిట్టుకుంటారు, వీళ్ళు లంగాలు వచ్చని తిట్టుకుంటారు. రేవంత్ రెడ్డి ఏమైనా తిట్టిండో, వీడు రాజగోపాల్ రెడ్డి ఇష్టం వచ్చిన తిట్టింది కదా. బయట మామూలు తిట్టుకుంటలేరు కదా. ఇంకా రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి తిట్టిన దానికంటే రేవంత్ రెడ్డి మీ కిషన్ రెడ్డిని తిట్టిన దానికి ఇప్పటి వరకు మీకు అసలు చేవ ఉన్నదా లేదా? మిమ్మల్ని కల్వకుంట్ల కిషన్ రావు అన్నాడు. ఇంతవరకు బీజేపీ నుంచి దాని మీద ఒక వ్యతిరేకత కానీ పాయింట్ అంతర్గతంగా మీరు తెచ్చుకోమంటాను నేను. మీరు అంతర్గతంగా మిమ్మల్ని బండి సంజయ్ తిట్టిన తిట్లకు మీరు ఆత్మహత్య చేసుకోవాలి. ఎవరు తిట్టాడు? మీ పార్టీని తిట్టిన తిట్లకు, కిషన్ రెడ్డిని తిట్టిన తిట్లకు, మీ ఎవరు మాధవీలత మా తమ్ముడు తమ్ముడు అన్నాడు కదా, తమ్ముడు మా బండి సంజయ్కి ఏం తెలియలేక అట్లా మాట్లాడుతున్న మాటలకు మీరు సమాధానం చెప్పుకోలేక అది కాంగ్రెస్ లెక్క చైర్లు తెచ్చుకోవడం, బూతులు తిట్టుకోవడము, లంగాలు ఉచ్చని తిట్టుకోవడం, ఇష్టం తిట్టుకోరు కదా. ఏమనుంటే మీరు పొద్దున లేస్తే మాదొక హిందుత్వ సమాజము, మాది RSS పరివారము, మా మాటలు ఇట్లాంటి విభేదాలు ఉన్నాయని చెప్పుకొని ఒక హిందుత్వవాదిగా ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యేగా గెలిచి మీరు మొత్తం ఓడిపోయిన గెలిచిన ఒక రాజా సింగ్ ని ఈ రోజు మీరు పార్టీ నుంచి బహిష్కరించి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే దాన్ని మాత్రం ఇప్పటి వరకు పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. మీ ద్వంద్వ విధానాలకు ఇది మీరు కరెక్ట్. బీజేపీ ఆడుతున్న గేమ్ ఆయన కొన్ని రోజులు పక్క పెట్టి మా స్ట్రాటజీ అదే. మీ స్ట్రాటజీ జనాలకు అర్థమయ్యే మీకు ప్రాణము రాసింగ్ భారతీయవాది, హిందుత్వవాది. మరి బీజేపీలో భారతీయత్వం లేదా? బీజేపీ భారతీయ తత్వం లేదా? భారతీయ జనతా పార్టీ బీజేపీ భారతీయవాదం ఉన్న వాళ్ళని బయట పెట్టి భారతీయత, ఇండియన్ డైవర్సిటీ, భారతీయవాదం ఉన్న బీజేపీ లీడర్ను బయట పెట్టి భారతీయవాదం లేని స్వప్రయోజనాల కోసము, సొంత వ్యాపారాల కోసం పాకులాడే నేతలను బీజేపీలో నెత్తిన పెట్టుకొని టికెట్లు అమ్ముకొని ఎమ్మెల్సీలను చేసి వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేయడమేనా భారతీయ తత్వం అంటే? నేను అటువంటిది ఉన్నది అని చెప్పలేను. లేదని మీరు చెప్తారా? లేదని కూడా చెప్పే ఉన్నాడు. లేదని మీరు గుండె మీద చేసుకొని చెప్తారా? విధానం కాదు అది. అట్లా ఉండరు, తక్కువ ఉండరు. ఎవరో మరి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎగిరేసుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. దాన్ని అనను. మీ దాంట్లో సర్టిఫికేట్ ఇస్తాను ఎవరిని కాదు. అయితే ఏంటంటే మీకు కనిపిస్తుంది, ప్రజలకు కనిపిస్తుంది, కార్యకర్తలకు కనిపిస్తుంది. పొద్దున లేస్తే వ్యాపారాలు చేసే వాళ్ళని ఏంది కార్యకర్తలు కష్టపడి బట్టలు చింపుకొని 25 ఏళ్ల నుంచి మీతో పాటు ఉన్న వాళ్ళని కాదని ఆల్ ఆఫ్ సడన్ ఒక వ్యక్తి వస్తాడు, పార్టీలో సభ్యత్వం తీసుకుంటాడు, వెంటనే ఎమ్మెల్సీ అవుతాడు. ఇట్లాంటిది ఇదేం సిద్ధాంతం ఇది? ఇదేనా మీ భారతీయ తత్వం? అది ఉన్నది. కార్యకర్తలను కూడా కొంత నిర్వేదం అయితే ఉన్నది. కొంచెం ఆడడం జరుగుతున్నప్పుడు అది ఏ పార్టీలో ఉంటుంది. ఒక పార్టీలో బీజేపీలో కాదు. అక్కడ సడన్ చూస్తుండ్రు, లేకపోతే పారాచూట్. మీరు కూడా మిగతా పార్టీలకు విభిన్నం కాదని మీరు చెప్పుకుంటున్నారు కదా. రాజకీయ పార్టీ అక్కడ ఉంటుంది. కానీ
పార్టీ విధానం గురించి మాట్లాడతాను. నేను కూడా అదే అంటున్నాను, మిగతా పార్టీలను వదిలేయండి, వాళ్ళకి విధానాలు లేవు. తీసుకొచ్చి పార్టీ విధానం మొత్తం అట్లా చెప్పాడండి. వాళ్ళు తీసుకొచ్చి పార్టీ విధానం మొత్తం అడుగుతారు. సరే, పార్టీ విధానం నాకు అర్థమైంది. మీ పార్టీ కూడా మిగతా పార్టీలకు ఏమీ విభిన్నం కాదు, అన్ని ఒక తాను ముక్కలే. ఈడ చెప్పుకోవడానికే తప్ప చేయడానికి, బయటికి చెప్పడానికి నీతులు, చేసే పనులన్నీ రోతలు. సో ఇది బీజేపీకి కూడా ఏమీ వర్తించకపోవట్లేదు అనేది మీరు ఒప్పుకుంటున్నారు, సంతోషం ఆ విషయంలో. మీరు కుటుంబ పార్టీని ప్రోత్సహించము, కుటుంబ పార్టీని ప్రోత్సహించము. మీ దగ్గర రాజా ఎవరు, మీ కేంద్ర మంత్రి, రక్షణ శాఖ మంత్రి కొడుకు కాలేదా? ఆయన కుటుంబ పార్టీ అని టికెట్ ఇవ్వట్లేదా? మాధవరావు సింధి ఎవరు? కుటుంబ పార్టీ అంటే మొత్తం పార్టీ మొత్తం గ్రిప్ లో ఉండడం, అది కుటుంబ పార్టీ. మీకు అవకాశం దొరకలేదు. బీజేపీ విధానం కాదండి కుటుంబ పార్టీ. వృద్ధనారి ప్రతిభత అన్నట్టు, వృద్ధనారి ప్రతిభత అన్నట్టు మీకు అవకాశం దొరకక రాష్ట్ర బీజేపీ మొత్తం ఒకటే చేతులు, జిల్లా బీజేపీ మొత్తం ఒకటే, ఒక్క కుటుంబ చేతులు ఉండదు. ఒక్క కుటుంబ చేతులు దేశంలో ఉన్న బీజేపీ మొత్తం ఒక కుటుంబ చేతులు ఉండదు. కానీ ఈ పార్టీలు ఉంటాయి. మీరు కుటుంబాలకు ఎమ్మెల్యేలు, ఎంపీల టికెట్ ఇచ్చుకుంటున్నారు కదా, అందరూ ఉంటారు కదా ఆయా రాష్ట్రాల్లో. ఆయన కొడుకున్నంత మాత్రం ఎమ్మెల్యే రాజస్థాన్ లో మీ ముఖ్యమంత్రి కుటుంబ పార్టీ కాదా? అక్కడక్కడ ఆయన ఎమ్మెల్యే, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కుటుంబ పార్టీగా కొనసాగింది కదా. పార్టీ కాదు, రాజస్థాన్ మొత్తం బీజేపీ పార్టీ ఆయన చేతులు ఉంటే అది కుటుంబ పార్టీ మొత్తం ఆయన చేతుల్లో నడిచింది కదా. అదే ఇప్పుడు మున్సిపాలిటీలలో మీ గీత దాటిన వాళ్ళ మీద మీరు ఏమి చేతలు చేయలేక ఎట్లయితే మీరు మూసుకొని కూర్చున్నారో దేశంలో అదే నడుస్తున్నది. బయటికి చెప్పుకునేది ఒకటి, చేసేది ఒకటి. ఇది జనాలకు అర్థమయ్యే. మొన్న మీకు బీజేపీ జీరో ఇచ్చారు, అయినా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. స్టేట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నా, మీకు కానీ ప్రజలకు కానీ, మా కార్యక్రమం ఆ ప్రాబ్లమ్స్ ని మీరు రిజాల్వ్ చేసుకుంటారా? ఒక లీడర్ ప్రొజెక్ట్ చేయకండి, మంచి కానీ చెడు కానీ. ప్రతి ఒక్క లీడరు ఒక ఎబిలిటీ ఉన్న లీడర్. ఒక ఆయన గదా యుద్ధం చేస్తాడు, ఒక ఆయన బాణం వేస్తాడు, సర్వస్త్రం ప్రయోగిస్తాడు, ఒక ఆయన కత్తి స్థానం చేస్తాడు, ధర్మబద్ధం. మీరు మొన్న సంబరాలు చేసుకున్నారు. ఒక్కొక్క లీడర్కు ఒక ఆయుధం ఉంటుంది. కాకపోతే ఆయుధాలు మార్చాక కొంచెం తేడా వచ్చింది. నాకు ఆయుధాలు ఇచ్చాక కొంచెం తేడా వచ్చింది. దానివల్ల ఏంటంటే ఆ బాణం గదా యుద్ధం చేస్తే ఆయనకు బాణం ఇచ్చారు కనిపించుతున్నాడు. రామచంద్రరావుకి ఇచ్చిన ఆయుధం కరెక్ట్ కాదని మీరు చెప్తున్నారా? రామచంద్రరావు అంటే ఒక విధానం అంటారు. ఇక్కడ విధానం ఒక్కటే కాదంటారు. రామచంద్రరావుకి ఏం తక్కువ ఉంది? ఆయనకు ఇంటెలిజెంట్, ఇంటలెక్చువల్, మంచి లాంగ్వేజ్ మాట్లాడతాడు, అందరినీ కలుపుకుని పోతాడు, సౌమ్యుడు, తర్వాత కోపం రాదు, ఎవరు తిట్టడు, అహంకారం లేదు. ఇంకేముండే క్వాలిటీస్? కోపం రాదంటే ఏం తిట్టినా కోపం రాదు, ఏం వైఫల్యం చేసినా కోపం రాదు, అదే రంగు చెప్పేది. చాలా బ్యాలెన్స్ ఉంటాడు ఆయన, అందరినీ కలుపుకొని పోతాడు. ఇది ఇప్పటి పరిస్థితుల వరకు